నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో మెక్లైన్స్ రోడ్డు నందుగల మస్కట్ వీధిలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లు తీసుకునే సమయంలో అవ్వాతాతల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదని, వారికి పెన్షన్లు అందజేసేటప్పుడు ఎంతో తృప్తి చెందుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా పింఛన్లు అందజేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ 4000 చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పేదవారి సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం నాయకుణ్ణి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. కష్టాల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాగల చాణక్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తప్ప మరెవ్వరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని, మావిగన్ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, ఇంతియాజ్, నౌషాద్, జాఫర్ మొహిద్దీన్, కాలేషా, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48 డివిజన్ నెల్లూరు నగరంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరితో కలిసి పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాము. నిజంగా ఎప్పుడు కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వేరు. ఇది అంటే మా సొంత డబ్బులు ఇకపోయినా ప్రభుత్వం డబ్బులున్నా అది ఇచ్చేటప్పుడు అదొక తృప్తి. ఈరోజు దాదాపు 50 లక్షల పైన మనం పెన్షన్స్ ఇస్తున్నాము. చెప్పినట్టుగా ప్రభుత్వం రాగానే 4000 చేయడం, దఫాల వారుగా ఇవ్వకుండా రాగానే 4000 చేయడం, అలాగనే వికలాంగులకి 6000 ఇవ్వడం, అలాగనే డయాలసిస్ పేషెంట్స్కి 10,000 ఇవ్వడం, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 100% మూవ్మెంట్ లేకుండా ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం. అంటే ఆ అసిస్ట్ చేసే వాళ్ళకి కానీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది ఆ 15,000. ఊరికనే ఎవరు చేయట్లేదు కదా సేవలు. తల్లిదండ్రులు కానీ ఈ మధ్యలో బిడ్డలు చేయట్లే. ఇప్పుడే ఒక అవ్వతో మాట్లాడాం, ఆడపిల్లల దగ్గర ఉంటున్నాను ఆయన కొడుకు చూడట్లేదని. ఇది ఎక్కువైపోయింది సమాజంలో. ఏదేమున్నా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఇక్కడ ఎప్పుడు కానీ ప్రతి మనిషిలో చలనం ఎప్పుడు వస్తుందంటే ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎమ్మెల్యే కాదు, నేను కార్పొరేటర్ కాదు, ఓకే నేను పెన్షన్ ఇచ్చేది లేదు అని వదలలేదు చంద్రబాబు గారు. ప్రతి పర్సన్ ఎవరైతే ఈ ప్రజా జీవితంలో ఉన్నారో ఈ పెన్షన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని మా అందరికీ రేపు 1వ తారీఖు అంటే 30వ తారీఖు చంద్రబాబు గారు ఫోన్ చేస్తారు. మీరందరూ ప్రతి ఒక్కరు పోయి ఆ అవ్వాతాతలకి ఆ బిడ్డలకి పెన్షన్ ఇవ్వండి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని. ఈరోజు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఇటువంటి మంచి పనుల్లో చేస్తుంటే రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కానీ మనకు ఆ ఇచ్చే అలవాటు అవుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పేదవారి సంక్షేమానికి లోటు లేకుండా చేస్తున్న చంద్రబాబు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక యువరక్తం, ఒక మేధావితనం, చాణక్యుడు క్రైసిస్లో కష్టాల్లో నుంచి ఎలాగా బయటికి తేవాలనేది చంద్రబాబు గారి కన్నా ఎవరికి అంత మేధాశక్తి లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరుగెత్తిస్తున్నారు. ఎన్డీఏతో కలిసి ఉన్నాం, ఆ అడ్వాంటేజే. కానీ చాలామంది ఎన్డీఏతో కలిసి ఉన్నారు, మనం ఒకటే కాదు. కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్ని క్రైసిస్లో అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అలాగనే వైజాగ్ని ఏదైతే డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఏదైతే చెప్పుకుంటున్నామో అదే జరుగుతుంది. ఈరోజు వైజాగ్కి అన్ని ఐటీ కంపెనీస్ పోతున్నాయి, ఇండస్ట్రీస్ అన్నీ అనంతపూర్ ఇటు రాయలసీమకి అన్నీ వస్తున్నాయి, నెల్లూరుకి పోర్ట్స్ వస్తున్నాయి. ఇదే ఏమంటారు దాన్ని, డీసెంట్రలైజేషన్, తెలుగు వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఇదే. సో మావి గన్లు, ఈ గన్లు, ఆ గన్లు అవసరంలే. ఆల్రెడీ
డీసెంట్రలైజ్ జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలి. లోకేష్ బాబు గారికి ఇంకా యువశక్తి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిని ఇవ్వాలని కానీ కోరుకుంటున్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని వార్డ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. గతంలో 54 ఉన్నాయి, ఇప్పుడు 72 చేశారు. మేబీ ఇంకో 8 కానీ పెరగొచ్చేమో, ఎందుకంటే వైజాగ్లో ఇంకొద్దిగా పెంచారు. వాళ్ళ ప్రజల్ని అక్కడ ఉండే పరిస్థితులను బట్టి పెంచారు. ఇక్కడ కానీ ఇంకో 7-8 పెరిగే అవకాశం కానీ ఉండొచ్చు. ఒకటి, అధికారులు కొన్ని చేస్తుంటారు. అధికారులు చేసినప్పుడు ఇప్పుడు ఏం చేశారు, మీకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమని. అదే కదా, ఎవరు కానీ ఇదే అని చెప్పేసేది లేదు ప్రజాస్వామ్యంలో. అధికారులు చేశారు, అతనికి బుద్ధి ఏముందో, ఆయనకి ఏం కరెక్ట్ అనిపించిందో చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఇది కరెక్ట్ కాదంటే అబ్జెక్షన్ పెడితే కూర్చొని దానిపైన చర్చిస్తారు. కాబట్టి ఏది కానీ వన్ సైడెడ్గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేది ఉండదు అధికారులు. కానీ ఈ ప్రభుత్వంలో ఏది కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. ఎక్కడ అబ్జెక్షన్ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు, మళ్ళా కానీ దాన్ని రివైజ్ గాని చేస్తారని గాని తెలియజేస్తున్నారు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.